ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈ ఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కదా, మరి చట్టబద్ధతకు సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? అలాంటి సమాచారం అంటే ప్రాథమికంగా కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందాల్సిన అంశం సాంకేతికపరమైన అంశం. ఆ అంశం ఈ రోజు ఎట్టకేలకు పూర్తయినట్టుగా మనం అనుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజీ సంబంధించి ఆమోదం తెలిపింది. ప్రధానంగా ప్రపంచ సంస్థలైనటువంటి ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 90%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 10% భరాయించే అనేక ప్రాజెక్టులు కూడా భరాయించేందుకు ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 100% నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అన్న అంశాన్ని కూడా కేంద్ర మంత్రివర్గ ఆమోదంలో స్పష్టం చేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అమలు భారత ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపడుతుంది నిర్మాణ బాధ్యతలని అని కూడా స్పష్టం చేసింది. ఇది కాకుండా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ ఆకృతులు, అదేవిధంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన, అనుమతులు పొందే అంశాన్ని పరిశీలించే అంశం, వీటన్నిటినీ కూడా పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరిస్తున్న అంశాన్ని కేంద్ర మంత్రివర్గం ఈ రోజు తీసుకున్న నిర్ణయంలో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధానంగా ఇప్పటి వరకు చట్టబద్ధత కావాలంటూ అడిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ రోజు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి చట్టబద్ధత కల్పించే అంశం అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో అది ఒక స్థాయి వరకు దానికి కేంద్ర మంత్రివర్గం తెలపడంతో అది సరిపోతుంది. కాబట్టి సాంకేతికంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ఈ అంశానికి ఇక తెరపడినట్లే. ఆ మేరకు చట్టబద్ధత కూడా లభించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి హామీలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇక పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భరాయించేందుకు ఒక అథారిటీగా ఒక హామీ లభించినట్లయింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.